హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అండ్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో మనం ముందుగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఏప్రిల్ నెల 21 నుంచి 27 మధ్య జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్ ఈవెంట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, అనిరుద్ధన్ వాసుదేవన్ ఆంగ్లానువాదం వన్ పార్ట్ ఉమెన్కు సాహిత్య అకాడమీ అవార్డు. ఓకే, అనిరుద్ధన్ వాసుదేవన్ ఆంగ్లానువాదం వన్ పార్ట్ ఉమెన్కు 2016 సంవత్సరానికి ఏప్రిల్ 19న సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సో అనువాదంలో ఆయనను ఎంపిక చేశారు. వన్ పార్ట్ ఉమెన్ పెరుమాల్ మురుగన్ రచించిన వివాదాస్పద తమిళ నవల మదోరు భాగన్కు ఆంగ్లానువాదం. నెక్స్ట్, వైద్య రంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా గుల్లపల్లి ఎస్ రావుకు 26వ యుధ్వీర్ స్మారక పురస్కారం లభించింది. వైద్య రంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకుడు గుల్లపల్లి ఎన్ రావుకు 26వ యుధ్వీర్ స్మారక పురస్కారం లభించింది. నెక్స్ట్, ఒడిశాకు చెందిన పర్యావరణవేత్త ప్రఫుల్ల సమంతారా ఆసియా గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2017కు ఎంపికయ్యారు. ఒడిశాకి చెందిన పర్యావరణవేత్త ప్రఫుల్ల సమంతారా ఆసియా గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2017కు ఎంపికయ్యారు. సో ఒడిశాకు చెందిన పర్యావరణవేత్త ప్రఫుల్ల సమంతారా ఆసియా గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2017కు ఎంపికయ్యారు. ఈ మేరకు గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ ఏప్రిల్ 24న ప్రకటించింది. సమంతారా ఒడిశాలోని డొంగ్రియా కొండ్ తెగ ప్రజల హక్కుల రక్షణ కోసం పోరాడారు. అలాగే నియమగిరి కొండల్లో మైనింగ్కు వ్యతిరేకంగా భారీ ఉద్యమాన్ని నడిపి విజయం సాధించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు లభించింది. గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ను గ్రీన్ నోబెల్గా పిలుస్తారు. నెక్స్ట్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, మాజీ క్రికెటర్ కపిల్ దేవులు ప్రతిష్టాత్మక దీన్నాథ్ మంగేష్కర్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఎవరెవరండి? బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, నెక్స్ట్ మాజీ క్రికెటర్ కపిల్ దేవులు. సో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, మాజీ క్రికెటర్ కపిల్ దేవులు ఈ పురస్కారానికి ఎంపికయ్యారండి. దంగల్ సినిమాలో నటనకు గాను అమీర్ను, భారత్ క్రికెట్కు అందించిన సేవలకు గాను కపిల్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు హృదయేష్ ఆర్ట్స్ సంస్థ ఏప్రిల్ 20న ప్రకటించింది. దీంతో పాటు మాస్టర్ దీన్నాథ్ విశేష పురస్కారానికి ప్రముఖ నటి వైజయంతి బాలి, మోహన్ వాగ్ అవార్డుకు సునీల్ బార్వేను ఎంపిక చేసినట్టు తెలిపింది. కళలు, క్రీడారంగ సాహిత్య రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి హృదయేష్ ఆర్ట్స్ సంస్థ ఏటా ఈ అవార్డులు ప్రదానం చేస్తుంది. నెక్స్ట్, ప్రముఖ దర్శకుడు, నటుడు కె విశ్వనాథ్కు 2016వ సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. సో ప్రముఖ దర్శకుడు, నటుడు కె విశ్వనాథ్ గారికి 2016వ సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ మేరకు ఫాల్కే అవార్డు కమిటీ ఏప్రిల్ 24న ప్రకటించింది. మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా విశ్వనాథ్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 48వ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు కింద స్వర్ణకమలం, 10 లక్షల నగదు, శాలువాతో సత్కరించారు. భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అపారమైన సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందిస్తుంది. 1930లో గుడివాడలో జన్మించిన కె విశ్వనాథ్ 1965 నుంచి ఇప్పటి వరకు 50 సినిమాలు రూపొందించారు. 1992లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 5 జాతీయ అవార్డులు, 20 నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. నెక్స్ట్, ఆస్ట్రేలియా పౌరసత్వం పొందాలంటే ఆంగ్ల భాషలో ప్రావీణ్యంతో పాటు కనీసం 4 ఏళ్లు తప్పనిసరిగా ఆ దేశంలో శాశ్వత నివాసితులై ఉండాలని పేర్కొంటూ సరికొత్త చట్టాన్ని ఏప్రిల్ 20న ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో ఆస్ట్రేలియాలో పౌరసత్వం పొందాలంటే ఏముండాలండి? ఆంగ్ల భాష ప్రావీణ్యంతో పాటు కనీసం 4 ఏళ్లు తప్పనిసరిగా ఆ దేశంలో శాశ్వత నివాసితులై ఉండాలని పేర్కొంటూ సరికొత్త చట్టాన్ని ఏప్రిల్ 20న ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
నెక్స్ట్ మలేరియా నియంత్రణ కోసం రూపొందించిన తొలి వ్యాక్సిన్‌ను ఆఫ్రికన్ దేశాలైన ఘనా, కెన్యా, మాల్వీ దేశాలకు 2018 నాటికి అందజేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సో, ఆర్‌టీఎస్, ఎస్ పేరుతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ మానవుడిలోని రోగనిరోధక వ్యవస్థకు మలేరియా పరాన్నజీవిపై పోరాడే శక్తిని కల్పిస్తుంది. దీన్ని వరుసగా 3 నెలల పాటు నెలకో డోసు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగో డోసును 18 నెలల తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీవీఐపీ సంస్కృతిని పక్కన పెడుతూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ఇతరుల వాహనాలపై ఆహ్, ఎర్ర బుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో, ఈ మేరకు మే 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఏప్రిల్ 19న కేంద్ర కేబినెట్ నిశ్చయించింది. సో, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలతో పాటుగా ఇతర అత్యవసర సహాయ వాహనాలకు మాత్రమే ఈ నిషేధం నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రముఖుల జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రకటిస్తున్న 15 ప్రభుత్వ సెలవులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. సో, ప్రముఖుల ఈ మేరకు ఏప్రిల్ 25న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖుల జయంతి, వర్ధంతి రోజున పాఠశాలలకు సెలవులు ఇవ్వడానికి బదులు వారి గురించి 2 గంటల పాటు విద్యార్థులకు వివరించాలని ప్రభుత్వం వివరించింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఈ రోజుల్లో సెలవు తీసుకోవచ్చునని ప్రకటించింది. నెక్స్ట్ గోవా రాష్ట్ర వృక్షంగా కొబ్బరి చెట్టును ప్రకటించుచున్నట్టు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ వెల్లడించారు. గోవా రాష్ట్ర వృక్షంగా కొబ్బరి చెట్టుని ఎవరు ప్రకటించారండి? ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్. సో, గోవా రాష్ట్ర గత ప్రభుత్వం కొబ్బరి చెట్టును వృక్షాల జాబితా నుంచి తొలగించింది. ఆ నిర్ణయాన్ని సవరిస్తున్నట్టు మంత్రి తెలిపారు. నెక్స్ట్ మానవాభివృద్ధి సూచీలో హెచ్‌డిఐ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం 2011-12 నాటికి దేశంలో 10వ స్థానంలో నిలిచింది. 2004-5లో 13వ స్థానంలో ఉంది. ఈ మేరకు ఏప్రిల్ 21న విడుదలైన తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక 2017 ఈ వివరాలు వెల్లడించింది. సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషల్ స్టడీస్ ఈ నివేదికను రూపొందిస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పనలో వినూత్న ఆలోచనలతో కృషి జరిపినందుకు సిఆర్‌డిఏకు హ్యాడ్కో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అవార్డును ప్రకటించింది. ఏ అవార్డును ప్రకటించిందండి సిఆర్‌డిఏకి? హడ్కో హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవార్డును ప్రకటించింది. ఏప్రిల్ 25న హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య చేతుల మీదుగా సిఆర్‌డిఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈ అవార్డుని అందుకున్నారు. నెక్స్ట్ హైదరాబాద్లో ఏప్రిల్ 22 నుంచి 24 వరకు 3 రోజుల పాటు జాతీయ వ్యవసాయ సదస్సు జరిగింది. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి వరకు? 22 నుంచి 24 వరకు. సర్వారెడ్డి వెంకురెడ్డి ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్, పార్టిసిపేటరీ రూరల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ సొసైటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశంగా చార్మినార్కు చోటు లభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశంగా చార్మినార్కు చోటు లభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ఇనిషియేటివ్ 2వ దశలో భాగంగా దేశవ్యాప్తంగా 10 ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 25న ప్రకటించింది. 4 శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్కు ఇందులో చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల దేవాలయం, తిరుపతి నగరాలకు స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాల మొదటి జాబితాలో చోటు లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 100 ప్రసిద్ధ వారసత్వ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలను స్వచ్ఛ ఐకానిక్‌గా గుర్తించి ఆయా ప్రదేశాల్లో పరిశుభ్రత, సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడతారు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెటింగ్ విధానం ఈనామ్ అమలులో నిజామాబాద్ మార్కెట్‌కు
ప్రధానమంత్రి అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2017 దక్కింది. సో, 11వ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 21న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా అవార్డును స్వీకరించారు. ఈనాం విభాగంలో ఈశాన్య రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సోలన్ జిల్లా, ఇతర రాష్ట్రాల కేటగిరీలో నిజామాబాద్ జిల్లా ఎంపికైంది. ఓకే. దేనికోసం ఎంపికైందండి నిజామాబాద్ జిల్లా? ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెటింగ్ విధానం అమలులో నిజామాబాద్ మార్కెట్‌కు ఈ అవార్డు దక్కింది. నెక్స్ట్ 2032 కల్లా అందరికీ అందుబాటులో గృహాలు, ద్విచక్ర వాహనాలు లేదా కార్లు, విద్యుత్, ఎయిర్ కండిషనర్లు, డిజిటల్ కనెక్టివిటీని అందుబాటులోకి తేవాలని నీతి ఆయోగ్ పేర్కొంది. సో, ఈ మేరకు రూపొందించిన విజన్ 2031-32 నివేదికను ఏప్రిల్ 23న జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా వెల్లడించారు. నెక్స్ట్ సముద్రంపై నుంచి భూ ఉపరితలంపై నిర్దేశిత లక్ష్యాల్ని ఛేదించే బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూజ్ క్షిపణిని భారత నౌకాదళం విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఏప్రిల్ 21న బంగాళాఖాతంలోని ఐఎన్ఎస్ టెగ్ నౌక నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను ఛేదించింది. దీంతో ల్యాండ్ అటాక్ మిస్సైల్ సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, బ్రిటన్, చైనాల సరసన భారత్ నిలిచింది. నెక్స్ట్ సైన్యాలకు అవసరమైన తుపాకీల తయారీకి, షిప్ బిల్డింగ్‌లో సహకారానికి భారత్, దక్షిణ కొరియాల మధ్య 2 ఒప్పందాలు కుదిరాయి. సో, సైన్యాలకు అవసరమైన ఈ మేరకు దక్షిణ కొరియా రక్షణ సేకరణల మంత్రి చాంగ్ మయాంగ్ జిన్ భారత్ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 21న న్యూఢిల్లీలో సంతకాలు జరిగాయి. ఓడల నిర్మాణ ఒప్పందం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కుదిరింది. ఓడల నిర్మాణాన్ని విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ చేపడుతుంది. తుపాకుల తయారీ ఒప్పందం భారత్‌కు చెందిన ఎల్&టీ, దక్షిణ కొరియాకి చెందిన హన్వా టెక్విన్‌లు మధ్య కుదిరింది. నెక్స్ట్ 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన అమెరికా అథ్లెట్ బ్రియానా రోల్స్టన్‌పై అమెరికా డోపింగ్ ఏజెన్సీ ఏడాది పాటు నిషేధం విధించింది. డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించి పోటీలు లేని సమయంలో తన ఆచూకీ వివరాలు వెల్లడించినందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఏప్రిల్ 21న వెల్లడించింది. ఈ నిర్ణయంతో రోలిన్స్ 2016 సెప్టెంబర్ 27 నుంచి సాధించిన ఫలితాలు చెల్లుబాటు కావు. అలాగే 2017 ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అర్హత కోల్పోయింది. నెక్స్ట్ మోంటే కార్లో మాస్టర్ సిరీస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ దక్కించుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 23న జరిగిన ఫైనల్లో ఆల్బెర్టో రామోస్‌ను ఓడించి టైటిల్‌ని గెలుచుకున్నాడు. తద్వారా ఓపెన్ శకంలో ఒకే టోర్నమెంట్‌ను అత్యధికంగా 10 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా నాదల్ కొత్త చరిత్ర సృష్టించాడు. నెక్స్ట్ చండీగఢ్‌కి చెందిన 101 ఏళ్ల మనకౌర్ ఆక్లాండ్‌లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడల్లో స్వర్ణం సాధించి రికార్డు సృష్టించారు. చండీగఢ్‌కు చెందిన 101 ఏళ్ల మన్కౌర్ ఈ మేరకు ఏప్రిల్ 24న జరిగిన 100 మీటర్ల రేసుని ఆమె 1 నిమిషం 14 సెకండ్‌లో పూర్తి చేసి విజేతగా నిలిచారు. అయితే 100+ వయో విభాగం కేటగిరీలో మన్కౌర్ తప్ప మరెవరూ పోటీ పడలేదు. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ప్రతిభాశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చోటు సంపాదించారు. ప్రపంచంలో అత్యంత ప్రతిభాశీలైన 100 మంది వ్యక్తుల జాబితాలో నరేంద్ర మోదీ గారికి, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకి చోటు దక్కింది. ఈ మేరకు 2017కు సంబంధించిన జాబితాను టైమ్ మ్యాగజైన్ ఏప్రిల్ 20న విడుదల చేసింది. ఆయా రంగాల్లో మార్గదర్శకులుగా నిలిచిన వారు, కళాకారులు, నేతలు, ప్రముఖులకు ఈ జాబితాలో చోటు లభించింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే పేర్లు కూడా ఉన్నాయి.
నెక్స్ట్ భారత మహిళల క్రికెటర్ హెడ్ కోచ్ పదవి నుంచి పూర్ణిమారావును తప్పించి ఆమె స్థానంలో బరోడా మాజీ క్రికెటర్ తుషార్ అరోదేనాను హెడ్ కోచ్ పదవికి ఎంపిక చేసింది. నెక్స్ట్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎన్నికల వ్యవస్థల బలోపేతానికి కృషి చేస్తున్న ఐరాస ఎన్నికల విభాగానికి భారత్ $2,50,000 విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఐరాసలోని భారత మిషన్ తొలి సెక్రటరీ ఈనం గంభీర్ ఐరాసకు ఏప్రిల్ 20న చెక్ అందజేశారు. 2012లోనూ భారత్ ఇంతే మొత్తంలో నిధుల్ని ఐరాస ఎన్నికల విభాగానికి ఇచ్చింది. 1991లో ఐరాస స్థాపించిన ఎన్నికల సహాయ విభాగం 100కు పైగా దేశాల్లో ఎన్నికల నిర్వహణకు సహాయపడింది. నెక్స్ట్ హృద్రోగులకు అమర్చే స్టంట్లను నిరంతరం సరఫరా చేయాలని తయారీదారులను ఆదేశించిన కేంద్రం వాటిని అత్యవసర క్లాస్ కింద చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రమాణాలకు అనుగుణంగా భారత్ అంధత్వ నిర్ధారణ నిర్వచనాన్ని మార్చి 3 మీటర్ల దూరం నుంచి చేతివేళ్లను సరిగ్గా లెక్కించలేని వారికి అంధత్వం ఉన్నట్లు భావించారు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ అంధత్వ నిర్ధారణ నిర్వచనాన్ని మార్చి 3 మీటర్ల దూరం నుంచి చేతివేళ్లను సరిగ్గా లెక్కించలేని వారికి అంధత్వం ఉన్నట్టుగా భావిస్తారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 19న ఒక ప్రకటన విడుదల చేసింది. సో ఇప్పటి వరకు 1976 నుంచి ఈ దూరం 6 మీటర్లుగా ఉండేది. దీన్ని ఇప్పుడు 3 మీటర్లకి మార్చారండి. పంచాయతీరాజ్ దివస్‌లో తెలంగాణకు 8 అవార్డులు. పంచాయతీరాజ్ దివస్‌లో తెలంగాణకు 8 అవార్డులండి. సో జాతీయ పంచాయతీరాజ్ దివస్‌ను పురస్కరించుకొని ఉత్తమ పనితీరు కనబరిచిన స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 24న అవార్డులను అందజేసింది. ఇందులో తెలంగాణకు 8 అవార్డులు దక్కాయి. నెక్స్ట్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ సమీపంలోని గుంటుపల్లిలో పరిష్కార వేదిక పేరిట ప్రత్యేక కాల్ సెంటర్ను ఏప్రిల్ 21న ప్రారంభించింది. సో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడిచే ఈ కాల్ సెంటర్లో 500 మంది సిబ్బంది పనిచేయుచున్నారు. వీరంతా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి సలహాలు స్వీకరించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదించనున్నారు. IVRS, SMS, వాయిస్ రెస్పాన్స్, వెబ్ చాట్, సోషల్ మీడియా ద్వారా ఈ కాల్ సెంటర్ని సంప్రదించవచ్చు. నెక్స్ట్ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వీధి కుక్కల దత్తత అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో దేశంలో తొలిసారిగా హైదరాబాద్ మహానగర పాలక కుక్కల దత్తత అనే కార్యక్రమం ప్రారంభించిందండి. ఈ మేరకు ఏప్రిల్ 23న మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో తొలి రోజు 5 కుక్క పిల్లలను జంతు ప్రేమికులు దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలో వీధి కుక్కల సంఖ్య తగ్గించాలనేది GHMC లక్ష్యం. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 21-27 మధ్య జరిగినవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.